టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలు ఇద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు. నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో ముగ్గురు, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం, ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, we didn't expand as on now. We confined only to state, AP, maybe కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, ఐల్ సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే, మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది.
మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి, ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు, ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్, మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి, నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం, ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది, మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు, మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటి అనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను.